plots time. ఎస్ అండి, దిస్ ఇస్ రావు ప్రకాష్. మీ అందరికీ తెలిసిందే, మనం రియల్ ఎస్టేట్ సూపర్ ప్రొడ్యూసర్ సిరీస్ స్టార్ట్ చేసాం. రియల్ ఎస్టేట్లో ఎలా సక్సెస్ కావాలి, దానికి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి, హ్యాబిట్స్ ఏంటి, టిప్స్ అండ్ ట్రిక్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రియల్ ఎస్టేట్ సూపర్ ప్రొడ్యూసర్స్ ఎలాంటి క్వాలిటీస్ని, ఎలాంటి హ్యాబిట్స్ని, ఎలాంటి లైఫ్ స్టైల్ని పొసెస్ చేస్తారని తెలియజేసేదే ఈ రియల్ ఎస్టేట్ సూపర్ ప్రొడ్యూసర్స్. ఫస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం డెడికేషన్ అండ్ కమిట్మెంట్. ఆ డెడికేషన్ అండ్ కమిట్మెంట్ ఎలా మెయింటైన్ చేయాలనేది కూడా చెప్పున్నాను. సో దిస్ ఈజ్ సెకండ్ వీడియో ఆఫ్ ద సిరీస్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్ పీపుల్కి కావాల్సింది గోల్స్ అండి. గోల్ సెట్టింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెదర్ యు ఆర్ ఏ మార్కెటింగ్ పర్సన్ ఆర్ లేకపోతే డెవలపర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఒక గోల్ సెట్ చేసుకోవాలి. అది వీక్లీ గోల్ అయి ఉండాలి, మంత్లీ గోల్ అయి ఉండాలి, క్వార్టర్లీ గోల్ అయి ఉండాలి, హాఫ్ ఇయర్లీ గోల్ అయి ఉండాలి, అంటే ఇయర్లీ గోల్ అయి ఉండాలి. సో ఒక ప్రాపర్ కైండ్ ఆఫ్ గోల్ ఎలా సెట్ చేసుకోవాలి అంటే, ఈ 1 ఇయర్లో నేను ఒక 5,000 కోట్లు సంపాదించాలి ఇలా కాదు. ఇట్ షుడ్ బీ ప్రాక్టికల్. మీ దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏంటి, మీ స్కిల్ సెట్ ఏంటి, మీకున్న అవకాశాలు ఏంటి, మీకున్న పీపుల్ నెట్వర్క్ ఏంటి, వీటన్నిటిని బేస్ చేసుకుని ఒక ప్రాక్టికల్ గోల్, అచీవబుల్ గోల్, అసెసబుల్ గోల్ సెట్ చేసుకోండి. అది చిన్న గోలే కావచ్చు, డోంట్ వరీ. ఒక గోల్ అచీవ్ చేసిన తర్వాత సెకండ్ టైం దానికన్నా బిగ్గర్ గోల్ని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఆ నెక్స్ట్ ఇంకా బిగ్గర్ గోల్ని ఫిక్స్ చేసుకోవచ్చు. బట్ ఇట్ షుడ్ బి ప్రాక్టికల్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఈ మంత్కి మీరు ఎంత వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ చేయాలనుకుంటున్నారు, ఎంత ఇన్కమ్ ఎర్న్ చేయాలనుకుంటున్నారు, కొత్త పీపుల్ ఎంతమందిని కలవాలనుకుంటున్నారు, ఎలాంటి వెంచర్స్తో టైఅప్ అవ్వాలి అనుకుంటున్నారు, సో మీ పీపుల్ నెట్వర్క్ని ఎలా పెంచుకోవాలనుకుంటున్నారు, ఇది ఈ మంత్లీ గోల్ అనుకున్నాం. సో వెన్ ఏ గోల్ ఈజ్ ఫిక్స్డ్, యూ షుడ్ పుట్ ఇట్ ఆన్ పేపర్ అండి. ఎప్పుడు కూడా గోల్ని ఒక పేపర్ మీద మీరు కేర్ఫుల్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలంటే, వెన్ ఎవర్ యూ రైట్, ఎప్పుడైతే మీ గోల్ని మీరు ఒక పేపర్ మీద రిపీటెడ్గా రాయటం మొదలు పెడతారో, అది తెలియకుండానే మీ కాన్షియస్, సబ్ కాన్షియస్ అండ్ సూపర్ కాన్షియస్ మైండ్లో న్యాచురల్గానే ఫీడ్ అయిపోతుంది. సో యువర్ కాన్షియస్, సూపర్ కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ దిస్ గోల్స్ మీకు తెలియకుండానే. సో ఈ గోల్ అచీవ్ చేయడానికి ఎలాంటి రిసోర్సెస్ కావాలి, ఎలాంటి ప్లాన్స్ కావాలి అనేది మీకు ఇంట్యూటివ్ లాగా కొన్ని ఐడియాస్ వస్తూ ఉంటాయి. సో దట్స్ వై ఐ వాంట్ యూ టు పుట్ ఇట్ ఆన్ పేపర్, రైట్ ఇట్ రిపీటెడ్లీ. అండ్ గోల్ సెట్టింగ్లో ది బెస్ట్ మెథడ్ ఒకటి చెప్తానండి, బ్రెయిన్ ట్రేసిస్ మెథడ్. ఇది ఆన్లైన్లో మీకు దొరుకుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఆ సిస్టమ్ని ఒకసారి చెక్ చేయండి. బ్రెయిన్ ట్రేసిస్ గోల్ ఫిక్సింగ్ మెథడ్ ఉంటుంది, దాన్ని ఒకసారి స్టడీ చేయండి. ఇది వరల్డ్లోనే ఉన్న బెస్ట్ ప్రాక్టీస్. బ్రెయిన్ ట్రేసిస్ మెథడ్ అనేది వరల్డ్లోనే గోల్ సెట్టింగ్కి బెస్ట్ ప్రాక్టీస్. సో ఆ సిస్టమ్ని మీరు మీ పార్ట్ ఆఫ్ కెరియర్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మీ గోల్ సెట్టింగ్లో ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలా మీ గోల్ సెట్ చేసుకోవడానికి ఈ బ్రెయిన్ ట్రేసిస్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. సో దాన్ని అయితే యూజ్ చేసుకోండి. ఇలా మీ గోల్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుందండి. ఒక క్రిస్టల్ క్లియర్ గోల్ ఉన్నప్పుడు మనకి ఆ గోల్ని అచీవ్ చేయడానికి ఎలాంటి పీపుల్తో మనం టైఅప్ అవ్వాలి, ఎలాంటి వెంచర్స్తో టైఅప్ అవ్వాలి, అలాగే ఎలాంటి రిసోర్సెస్ మనకు కావాలి, ఎలాంటి పీపుల్ నెట్వర్క్ కావాలి, ఇవన్నీ క్రిస్టల్ క్లారిటీ మీకు వస్తుంది. చూడండి, ఒక గోల్ సెట్ చేయటంతోనే, మీరు ఒక గోల్ ఫిక్స్ అవటంతోనే చాలా డోర్స్ మీకు ఆటోమేటిక్గా ఓపెన్ అవటం స్టార్ట్ అవుతాయి. సో గోల్ సెట్టింగ్ అనేది చిన్న విషయం కాదు, మిరాకిల్స్ స్టార్ట్ హ్యాపెనింగ్ అనమాట. డోర్స్ కీప్ ఆన్ ఓపెనింగ్, ఆపర్చునిటీస్ కీప్ ఆన్ కమింగ్ యువర్ వే. సో గోల్ సెట్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అగైన్ ఐఎమ్ సేయింగ్, ఈ గోల్ సెట్టింగ్ అనేది ప్రాక్టికల్గా ఉండాలి, మీ రిసోర్స్ బేస్డ్ చేసుకొని ఉండాలి, అసెసబుల్ ఉండాలి, అచీవబుల్ ఉండాలి. వన్స్ యూ ఫిక్స్ యువర్ గోల్, ఆ గోల్ మీదే మీరు వర్క్ చేయాలి. దీనికి ఒక బెస్ట్ ప్రాక్టీస్ చెప్తాను నేను. ఒక 24 hours అండి,
మీరు ప్రతి వీక్ 1 or 2 టైమ్స్ ఈ ఎక్సర్సైజ్ చేయటానికి ప్రయత్నం చేయండి. ఒక్క 24 అవర్స్. ఈ 24 అవర్స్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ గోల్ గురించే మాట్లాడాలి. మీరు పెర్ఫామ్ చేసే యాక్టివిటీస్ ఈ గోల్ రిలేటెడ్ అయి ఉండాలి. ఈ గోల్కి అవుట్ సైడ్ ఆఫ్ యాక్టివిటీస్ మీరు ఏమీ పెర్ఫామ్ చేయొద్దు ఒక్క 24 అవర్స్ పాటు. ఈ గోల్కి రిలేటెడ్ కానీ వర్డ్స్ ఏవి మీరు ఉపయోగించొద్దు ఎప్పటి వరకు ఒక 24 అవర్స్. వీక్లో 1 or 2 డేస్ ఇలా ప్లాన్ చేసుకోండి. ఇది టోటల్ మీ మైండ్ సెట్నే మార్చగలదు, మీకు మిరాకిల్స్ క్రియేట్ చేయగలదు. సో గివ్ ఇట్ ఎ ట్రై అండి. ఇది ఒక ఎక్సర్సైజ్ అనమాట గోల్ సెట్టింగ్లో. సో 24 అవర్స్ మనం ఏది చేసినా ఏది మాట్లాడినా మనం ఆలోచించేది కూడా మన గోల్ రిలేటెడే ఉండాలి. గోల్కి సంబంధం లేని అవుట్ సైడ్ థింగ్స్ మనకు అనవసరం. గోల్కి రిలేటెడ్ కానీ ఒక్క వర్డ్ కూడా మనం మాట్లాడకూడదు, ఒక యాక్టివిటీ కూడా మనం పెర్ఫామ్ చేయకూడదు. అసలు మన గోల్ రిలేటెడ్ కాని విషయం గురించి మనం ఆలోచించకూడదు ఒక 24 అవర్స్. ఈ 24 అవర్స్లో కూడా 10 అవర్స్ మేబీ స్లీప్లో ఉంటాం. సో ఒక 14 అవర్స్ ఈ ఎక్సర్సైజ్ మీరు చేయగలిగితే, ఇట్ ఈస్ డిఫికల్ట్ అండి, ఇది ఈజీ అని నేను అనట్లేదు, కానీ ప్రయత్నం చేయటంలో తప్పు లేదు. ఎస్, డైవర్ట్ అవుతారు, బట్ అగైన్ కమ్ బ్యాక్, డైవర్ట్ అవుతారు, అగైన్ కమ్ బ్యాక్, డైవర్ట్ అవుతారు, అగైన్ కమ్ బ్యాక్. సో ఈ ప్రాక్టీస్ మీద ఆ లేజర్ ఫోకస్ వస్తుంది. మీ మైండ్ని మీరు ఎగ్జాక్ట్గా మీ గోల్ మీద కాన్సన్ట్రేట్ చేయగల పవర్ మీకు 2-3 మంత్స్లోనే వచ్చేస్తుంది. సో అప్పుడు మీ వర్క్ స్టైలే మారిపోతుంది. మీరు ఒక డైనమిక్ అప్రోచ్ కలిగి ఉంటారు. మీ వే ఆఫ్ అప్రోచ్ డిఫరెంట్ ఉంటుంది. అది మీరు చెప్పక్కర్లేదు, మీరు ఎవరినైతే కలుస్తున్నారో ఆ మీ పీపుల్ నెట్వర్క్లోనే అది వాళ్ళే మీకు చెప్తారు. సో దీన్ని డెడ్ చేయొద్దు, గివ్ ఇట్ ఎ ట్రై అండ్ బిలీవ్ మీ, యు ఆర్ ద రియల్ ఎస్టేట్ సూపర్ ప్రొడ్యూసర్. సో థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్.